ప్రకృతి వైపరీత్యం, మానవ లోపం, బుడమేరు ముంపు అనేటువంటిది ప్రకృతి వైపరీత్యమే. కానీ ఊరి మీద పడుతున్నప్పుడు ప్రజలకి తెలియచేయకపోవడం మాత్రమే అక్కడ అసలు ముంపుకి కారణమైనటువంటిది. ఇది మాత్రమే నేను మొదటి నుంచి ప్రస్తావిస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాన్ని చేతులడ్డు పెట్టి ఎవరు ఆపలేరు. అది వస్తున్నప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవడంలో విఫలమే బెజవాడను ముంచెత్తింది. అయితే ఈ ఇంపాక్ట్ అధికార యంత్రాంగపు నిర్లక్ష్యపు స్వభావం నుంచి కొంత బయటపడవేసింది. ఇప్పుడు విశాఖలో ముందుగానే ప్రీ అలర్ట్ అయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడుతున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. అయినా కూడా కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అక్కడ ఏజెన్సీలో జరిగినటువంటి ప్రమాదం అట్లాంటిదే. కొండ చర్యలు విరిగిపడటం వలన ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్తులు ధ్వంసం అవుతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ తెలియక మునిగారు, అక్కడ తెలిసిన తర్వాత కూడా వెళ్ళటం వల్ల జరిగినటువంటిది. ఓవరాల్గా ఇప్పుడు భారీ వర్షాలకు పొంగిన వాగులు నిలిచిన రాకపోకలతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనేమో జనజీవనం అస్తవ్యస్తమైతే విశాఖలో గోపాలపట్నం, రామకృష్ణానగర్లో కొండ చర్యలు విరిగిపడి చివరికి ఆ పైన ఉన్నటువంటి ఇళ్ల పరిస్థితి ఏంటి అన్నటువంటిది, ఏ క్షణంలో పడిపోతాయి అన్నటువంటిది అక్కడ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాల్సి వస్తుంటే, మరొక వైపున ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నటువంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తూనే ప్రాణాలు తీస్తున్నాయి.